బీసీల హక్కుల గురించి బీసీవై పార్టీ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ గారు రెండో రోజు అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు బీసీ నాయకులు అందరూ తరలి రావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు కొంతమంది మహిళా నాయకులు ఉన్నారు. అమ్మ, రెండో రోజు అమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అంటే అవసరం లేదా బీసీల గురించి ప్రభుత్వానికి? అదే చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే బీసీలతో ఓట్లు వేయించుకున్నారు, ఇంకోటి వాళ్ళని మార్కెటింగ్ చేసుకున్నారు. ఒక్క విషయం చెప్తాను, మనకి లోకేష్ పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్ర చేసిన సమయంలోనే అతని అదృష్టం కొద్ది అప్పుడు ఏమైందంటే, ఒక బీసీల్లో ఒక బిడ్డని ఒక ఓసీ అతను వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఓసీ వాళ్ళు ఈ బాబు అమర్నాథ్ ఈ బాబు వాళ్ళ అక్కని అల్లరి చేశారు. ఈ పాప ఇంటర్ చదువుతుంది, ఆ బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. అల్లరి చేస్తుంటే మా అక్కని ఎందుకు అన్నారు మీరు అని చెప్పని ఆ అబ్బాయి అడిగాడు. మా అక్కని ఎందుకు అల్లరి చేస్తున్నారు అని అడిగాడు. అడిగినందుకు మమ్మల్నే అడుగుతావా నువ్వు అని చెప్పని ఆ బాబుని రెండో రోజు 5 గంటలకి ట్యూషన్కి వెళ్తున్నాడు. అతను 5 గంటలకు ట్యూషన్కి వెళ్తున్నా అంటే ఎన్నింటి లేచి ఎన్నింటి రెడీ అయ్యాడు. ఎంత డిసిప్లిన్ గా బాబు ఉన్నాడు, ఎంత బాగా చదువుకుంటున్నాడు. అలాంటి పిల్లాడిని పొద్దున 5 గంటలకు కాపు కాసి అతను సైకిల్ మీద వెళ్తుంటే కాపు కాసి అతన్ని పక్కకు తీసుకెళ్లి అతని పుస్తకాలతోనే చించి అతని నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేవలం రీజన్ ఏంటి, మా అక్కయ్యని నువ్వెందుకు అల్లరి చేస్తున్నావు అని అడిగినందుకు, బీసీ అయినందుకు గౌడ బిడ్డ. దాన్ని ఏం చేశాడు లోకేష్, ఇదే సమయం చక్కగా అన్ని ఊళ్ళల్లో ఏ ఊళ్ళో మీటింగ్ పెడితే ఆ ఊళ్ళో వాళ్ళ అమ్మని ఆ చెల్లెల్ని పిలిపిస్తాడు, వాళ్ళ అక్కని పిలిపిస్తాడు. పిలిపించి మీకు జరిగిన అన్యాయం చెప్పండి అంటాడు. పాప అమాయకులు. ఎప్పుడు కూడా బీసీలు ఒక పులుల నోట్లో పడ్డ మేకలే, పులి నోట్లో అందరూ పులుల నోట్లో పడ్డ మేకలే. తెలియదు అనమాట. అమాయకంగా పోతారు, గొంతు నరికిచ్చేసుకుంటారు. అదే విధంగా జరిగింది. మార్కెటింగ్ చేసుకున్నాడండి. ఈయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు. మీకు ఆ సంగతి తెలుసో లేదో, అయ్యగారు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు. ఈ మార్కెటింగ్ లో మనల్ని బీసీలను వాడుకొని ఇతను ఎక్కడికి వెళ్ళినా చెప్పించుకుంటాడు. వీళ్ళిద్దరిని పిలిపించి మీకు నేను వచ్చాక రక్షణ చట్టం తెస్తానంటాడు. నమ్మేశారు. అమాయకులు కదండి, ఏం చెప్తే అది నమ్ముతారు. వీళ్ళ లోపల ఒక నమ్మకమే ఉన్నదండి. నా మైండ్ లో కూడా నన్ను అంటారు, ఏ విధమైనటువంటి నిర్ద్వందం లేకుండా నమ్ముతావు నువ్వు మనుషుల్ని, ఇక వేరే అనుమాన పడవు అని. అది బీసీల అలవాటు. బీసీల్లో ఉన్నటువంటి అది ఒక స్వభావం, డిఎన్ఏ అండి. ఆ డిఎన్ఏ లో ఉంది ఇది. ఇన్ని రకాలు థింక్ చేయడం తెలియదు, చెప్పిందే చేస్తారనుకుంటాం. ఇలానే ఈ 4 ఇప్పుడు మేము పెట్టిన నమ్మించి గొంతు కోసిరంటూ 100% అంటున్నా జరుగుతోంది. ఫర్ ది లాస్ట్ 79 years నుంచి జరుగుతోంది. ప్రజెంట్ కూడా జరుగుతుంది. ఏమనుకుంటాము, ఒక ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చారు, కొన్ని పాత తరం కాదు, ఇప్పుడు కొత్త తరం వచ్చారు, మీలాంటి వాళ్ళు వచ్చారు. ఏమనుకుంటాం, మేము మా చేతుల్లో పెరిగిన బిడ్డలు చాలా న్యాయంగా ధర్మంగా సత్యంగా ఉంటారని అనుకుంటాం కదా. జరుగుతుందా అది? ఈ తరం కూడా ఓసీలంటే ఈ తరం కూడా పొల్యూట్ అవుతారనమాట. రాజకీయ నాయకులు అంటే ఈ విధమైనటువంటి పొల్యూషన్ వాతావరణాన్ని పారంపరంగా వారసత్వంగా పట్టుకొస్తున్నారు. కానీ బీసీల్లో ఇది ఉండదు. వాళ్ళల్లో ఉంది సత్యం, ధర్మం, న్యాయం, మాట నిలకడ. మాట చెప్తే వెనక్కి దగ్గర. లోపల ఎన్నెల ఇళ్ళలో కూడా వాళ్ళ మాట అంటే మాటే. అలాంటిది ఈ అబ్బాయి చెప్పిన మాటలు నమ్మేసేసి అందరూ ఎలాగేశారండి ఓట్లు. 164 సీట్లు ఇచ్చారు నిర్ద్వందంగా. ఇక అసలు ఏమీ లేదు. ఒక పూర్తి నమ్మకంతో 164 సీట్లు ఇచ్చి ఇతను ఏదో ఉద్ధరిస్తాడు రేపు పొద్దున వచ్చి అని చెప్పని, రేపు పొద్దున వచ్చి ఉద్ధరిస్తాడు ఇతను, మన అన్ని చెప్పినవన్నీ చేస్తారు వీళ్ళు. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి మన చెప్పినవన్నీ చేస్తారు. దీనితోడు పవన్ కళ్యాణ్ గారు బీసీలు అటు ఇటుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బీసీల్లోకి రావాలని ప్రయత్నం ఉంది కదా. అంటే ఏంటి కాన్సెప్ట్ ఇదే కదా అనుకుంటాం కదా. నమ్మి ఓటేసినందుకు ఈ రోజున ఈ విధంగా ఒకసారి వాళ్ళని చూపెట్టండి. ఎలాగ మేము రోడ్ల మీద 30 గంటల నుంచి మా నాయకుడిని ఇప్పుడు ఆహారం లేకుండా ఉన్నాం. ఆయనతో పాటు కొంతమంది మేము కూడా ఉన్నాము. అయితే 30 గంటలు అయిపోతుంది. ఈ రోజుకి పట్టించుకోకుండా మా నాయకుడిని ఆ విధంగా కూర్చోబెట్టారంటే ఇది జరిగింది ఎప్పుడు అనుకున్నారు? ఈయన గవర్నమెంట్ తెలియజేసింది డిసెంబర్ 11 అయిపోయింది, జనవరి 11 అయిపోయింది, ఫిబ్రవరి 11 అయిపోయింది. ఫిబ్రవరి 22వ తారీఖు బీసీ సింహగర్జన అని చెప్పి ఇవే డిమాండ్లు
ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు. ఫిబ్రవరి 22 అది అయిపోయింది. మార్చి 22, మార్చి 11 అయిపోయింది. ఏప్రిల్ 11కి ఇది కనుక చేయకపోతే మార్చి 31వ తారీఖు వరకు టైం ఇస్తున్నాను. మార్చి 31కి అవ్వకపోతే నేను ఏప్రిల్ 11 నిరాహార దీక్ష చేస్తాను, ఆమరణ నిరాహార దీక్ష అని చెప్పానంటే అతని వయసు ఎంత అండి? 42 సంవత్సరాలు. నీ పెట్టుకున్నట్లే ఉన్నాయి కదా, మరి నీకున్నటువంటి నీవు ఎందుకని ఇలా పొల్యూట్ అయిపోయావు? చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం గా ఉన్నారు, మీరు ఎందుకు ఇంత మైండ్ పొల్యూట్ చేసుకున్నారు? ప్రజల కోసమే వచ్చారు కదా, ఇది ప్రజలదే కదా, ప్రజల గవర్నమెంట్ కదా, డెమోక్రటిక్ గవర్నమెంట్ మందేమి రాజ్యాంగ వారసత్వము అదేమంటారు రాచరికం కాదు, రాచరిక పరిపాలన కాదు ఇండియాలో. డెమోక్రాటిక్ గవర్నమెంట్. డెమోక్రటీస్ అంటే ఏంటి? మేము చిన్నప్పుడు 8th క్లాస్ 7th క్లాస్ లో చదువుకున్నాం. డెమోక్రసీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్ అని చదువుకున్నాం. మరి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇది మీకు తెలియదా? ఫండమెంటల్, రాజ్యాంగంలో ఫండమెంటల్ ప్రజల ఒపీనియన్ లో నుంచే మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీ దగ్గర ఉన్నటువంటి 164 మంది కూడా ప్రజల్లో వచ్చిన లీడర్లే. ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే 2 లక్షల మందికి ప్రతినిధి, ఒక ఎంపీ ఉన్నాడంటే 5 లక్షల మంది ప్రతినిధి, ఈ మంత్రులు ఉన్నారు అంటే మొత్తం స్టేట్ కే ప్రతినిధులు. మరి మేము లేమా ఇందులో? 60% మేము లేమా? సో ఇప్పుడు బీసీల గురించి ఇంత చెప్తున్నారు. ఇలా బీసీలకు సంబంధించి ఇటు అమరావతిలో అమరావతి రాజధానిగా నిర్మాణం అయ్యే అవకాశం మొదలైంది. సో అమరావతిలో ఉన్న భూములన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? మొన్న రీసెంట్ గా రేణు చౌదరి గారు ఐడియా ఉంటుంది, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అని చెప్పేసి అన్నది. ఆమె స్టేట్మెంట్ నిజమే అంటారా? ఆవిడ ఒక కమ్మర్స్ అయ్యుండి చెప్పింది. విషయం ఏంటంటే మా కళ్ళు వాళ్లే తెలిపిస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఇవన్నీ తెలియవు, కానీ వాస్తవం ఇదే అని చెప్పేవాళ్ళు ఎవరు? అపోజిషన్ లో ఉన్న వాళ్లే చెప్తున్నారు. అంటే మేము జాగ్రత్తగా అపోజిషన్ వాళ్ళు ఏం చెబుతున్నారో విని గవర్నమెంట్ వాళ్ళు ఏం చెబుతున్నారో వింటే ఇదే మాకు సబ్జెక్ట్ అవుతోంది. మరి ఆవిడే చెప్పింది మరి అంటే ఇది లోపాయకారిగా ఇది జరుగుతుంది అనమాట. మాకు తెలియదండి, బీసీలకు అంత అవగాహన ఉండదు వాళ్ళకంతా. అంటే చైతన్యంలో ఎంతవరకు ఉంటుంది? నమ్ముతారు, మాటని నమ్ముతారు. ఇన్నర్ లైన్ లో జరిగేటటువంటి ఈ విధమైనటువంటి కుట్రలు మాకు తెలియవు, నిజంగా తెలియదండి. తెలిస్తే ఈ విధంగా చెయ్యరు, ఈ విధంగా ఓట్లేయరు. 164 మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చేసేసి ఉత్సాహంగా రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు వేసామని మన ఎలక్షన్ కమిషనే చెప్తోంది. మరి అంత ఉత్సాహంగా ఓట్లేస్తే ఎవరికోసం వేసారండి ఓట్లు? ఇతను వస్తే మన ఉద్ధరిస్తాడని కదా. ఈ రోజున మమ్మల్ని రోడ్డును నిలబెట్టాడు. 5 నెలల నుంచి చెప్తున్నాం. ఏమన్నా ఈ రోజే చెప్పామా? ఈ రోజు వరకు నీకు టైం లేదా? ఈ రోజు వరకు మాట్లాడుకోవడానికి మీరు పాలసీ ఏంటిది? వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. మనం చెప్పినయే కదా అంటే చెప్పుకుంటా పోతే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఇలానే చెప్పొచ్చు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీళ్ళకి చెప్పిన మాట మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వినే వాళ్ళకి కూడా చిత్తశుద్ధి లేదనుకున్నారు. కానీ ఇప్పుడు చైతన్యవంతం అయ్యారు, ఈ పిల్లలంతా ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఇప్పటి బీసీఎల్ బిడ్డలందరూ చదువుకున్న వాళ్ళు. ఈ చదువుకున్న వాళ్ళకి కాన్స్టిట్యూషన్ తెలుసు, రియాలిటీ తెలుసు, అన్ని తెలుసు. వీళ్ళని నిలదీస్తున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, ఇంకా వాళ్ళ మినిస్టర్లు చెప్పాలి, లేకపోతే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మిగతా వాళ్ళు చెప్పాలి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ అన్న 35 గంటలు బట్టి ఆయన నిరాహార దీక్షలో, ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఆయన హెల్త్ ఇష్యూ గురించి విపరీతమైన భయంగా ఉంది అందరికీను. ఆయన కూడా ఎంతో కాదు, ఏజీ చాలా చిన్నవాడు. ఈ చిన్నతను మీ తోటి అతను అతను చైతన్యవంతంగా వచ్చాడు అని అంటే మీరు అప్రిషియేషన్ చేయాలి. అతనితో నెగోషియేషన్స్ చేసుకోండి. ఈ విషయాన్ని ఇంతటితో ఆపండి. చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు ఇంత దూరం తీసుకురాకుండానే ఆపుతారని మేము అనుకున్నాము. ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఎకనైనా ఆపండి. ఇది ఎందుకంటే దీని పరిణామాలు చాలా బాధాకరంగా ఉంటాయి. ఏది కూడా సంతోషకరమైన వాతావరణం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక నిర్జీవంగా అయిపోయి ఉన్నారు. బాధతో చాలా బాధపడుతున్నాం. ఇట్లాగా ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. దీని గురించి మీరు ప్రతిస్పందిస్తారని మేము మరీ కోరుకుంటున్నాం.